టుడే స్పెషల్ డెజర్ట్ షాహీ తుక్డా. ఈ డెజర్ట్ ఎప్పుడైనా మీరు టేస్ట్ చేశారా? పోనీ ఎప్పుడైనా విన్నారా? ఈ డెజర్ట్ కి ఈ పేరు రావడానికి ఒక చిన్న హిస్టారికల్ స్టోరీయే ఉంది. ఆ స్టోరీ ఏంటో మన వీడియోలో తెలుసుకుందాం అండ్ మన కిచెన్ లో ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో కూడా చూసేద్దాం. సో వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫ్యామిలీ స్టార్ షాహీస్ కిచెన్. ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ డెజర్ట్ చేయడానికి ముందుగా ఫ్రెష్ బ్రెడ్ స్లైసెస్ ని తీసుకోండి. వీటికి ఉన్న బ్రౌన్ సైడ్స్ ని రిమూవ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు సపరేట్ పాన్ లో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ కి 1 కప్ ఆఫ్ షుగర్ ఈక్వల్ మెజర్మెంట్స్ లో తీసుకోవాలి. దీన్ని బాగా కలుపుకుంటూ షుగర్ మొత్తం డిజాల్వ్ అయ్యేలా చేసుకోవాలి. 1 స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని తర్వాత షుగర్ మొత్తం డిజాల్వ్ అయ్యేసరికి ఇది షుగర్ సిరప్ లాగా మారిపోతుంది. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ ని ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేయడానికి కంప్లీట్ గీతో అయినా చేయొచ్చు, లేదంటే ఆయిల్ తీసుకొని 2 to 3 స్పూన్స్ గీ యాడ్ చేసి అందులోకైనా బ్రెడ్ స్లైసెస్ ని ఫ్రై చేయొచ్చు. ఈ బ్రెడ్ స్లైసెస్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ ని షుగర్ సిరప్ లోకి డిప్ చేసుకోవాలి. ఇలా డిప్ చేయడం వల్ల షుగర్ సిరప్ మొత్తం బ్రెడ్ స్లైసెస్ లోకి అబ్జర్వ్ అయిపోతుంది. ఈ బ్రెడ్ స్లైసెస్ ని కొంచెం డెప్త్ గా ఉన్న వెజల్లోకి కానీ లేదా ఇలా ట్రేలోకి కానీ నీట్ గా అరేంజ్ చేసుకుని ఇందాక రిమైనింగ్ మిగిలి ఉన్న షుగర్ సిరప్ ని కూడా దీని మీదకి డ్రాప్ చేసేయండి. ఇప్పుడు స్ప్రెడ్డింగ్ క్రీమ్ కోసం 1 లీటర్ పాలు తీసుకొని బాగా బాయిల్ చేసుకొని 1 లీటర్ పాలు 1/2 లీటర్ అయ్యేదాకా బాగా కాచుకోవాలి. దీంట్లోకి 2 స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులోకి చిటికెడు ఇలాచీ పౌడర్ 1/2 కప్ షుగర్ వేసుకొని బాగా కలిపేసుకోండి. ఇప్పుడు సపరేట్ బౌల్ తీసుకొని ఇందులోకి కొంచెం ప్లెయిన్ మిల్క్ యాడ్ చేసుకొని 1 స్పూన్ ఫ్రెష్ క్రీమ్ ని యాడ్ చేసుకోవాలి. ఇది కలుపుకుంటూ 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్స్చర్ ని బాయిలింగ్ మిల్క్ లోకి యాడ్ చేసి బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇది థిక్ అండ్ క్రీమీగా మారే వరకు కలుపుకొని స్టవ్ ఆపేసి చల్లారడానికి పక్కన పెట్టండి. ఈ క్రీమ్ ని బ్రెడ్ స్లైసెస్ లోపల బయట మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసేయండి. అన్నట్టు ఆ కథ ఏంటో తెలుసుకుందామా? అనగనగా ఒక మొఘల్ రాజు. ఆయనకి ఒక రోజు అర్ధరాత్రి పూట కొంచెం తీయగా ఏదో డెజర్ట్ తినాలన్న కోరిక కలుగుతుంది. ఇదే మాట వాళ్ళ వంట వాళ్ళని పిలిచి చెప్తారు. వంట వాళ్ళందరూ ఇంత రాత్రి సమయంలో ఏం తయారు చేయాలో తెలియక ఆలోచిస్తుండగా ఒక ఆయనకి మాత్రం ఒక ఆలోచన వస్తుంది. వెంటనే వంటగదిలోకి వెళ్ళి అందుబాటులో ఉన్న రొట్టె ముక్కల్ని నెయ్యిలో వేయించి పాలల్లో చక్కెర కలిపి అందులోకి రొట్టె ముక్కల్ని వేసి డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి రాజుగారికి అందిస్తాడు. అది తిన్న రాజుగారు ఇది నాకు బాగా నచ్చింది, దీని పేరేంటి అని అడుగుతారు. పేరు కూడా తెలియని వంటవాడు దానికి వెంటనే దీని పేరు షాహీ తుక్డా అంటారు. అప్పట్లో మొఘల్స్ ని షాహీ వంశస్థులు అని పిలిచేవారు కాబట్టి అప్పటి నుంచి రాజుగారికి ఈ షాహీ తుక్డా అనేది ఫేవరెట్ స్వీట్ అయిపోయింది.